రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు మనం ఈ వీడియోలో రేషన్ కార్డు ఉంటే వచ్చే 5 ఉచిత పథకాల గురించి డిస్కస్ చేసుకుందాం. రేషన్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో చూస్తే మనందరికీ అర్థమవుతుంది. అదే విధంగా రైతు బంధు 3, 4, 5, 6 నుంచి 10 ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది, రైతు రుణమాఫీ 2 లక్షలు ఎప్పుడు మాఫ్ అవుతుందో కూడా ఈ వీడియోలో చూసుకుందాం. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుందా మళ్ళీ రాదా, అప్పుడు పెండింగ్ లో ఉన్న బిల్లుల చలాన్ల గురించి కూడా ఈ వీడియోలో చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని లైక్ చేస్తేనే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్న ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతాడు. ఆ విధంగా తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్క రైతన్నకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందించడంలో మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్తే రేషన్ కార్డు ఉంటేనే 5 పథకాలు ఉచితం. అవునండి, ఫిబ్రవరి 1న రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అమలయ్యే 5 పథకాల గురించి చూద్దాం. ఫిబ్రవరి 1 నుంచి ఫస్ట్ మహాలక్ష్మి స్కీమ్ గురించిన అప్డేట్స్ వస్తాయండి. మహాలక్ష్మి స్కీము, సెకండ్ వచ్చేసి కరెంటు బిల్లు మనం ఎంత కట్టాలా ఏంది, తర్వాత వచ్చేసి రైతు బంధు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నిటికి సంబంధించిన పథకాల గురించి అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతున్నది. మహాలక్ష్మి పథకం ఆల్రెడీ జెండా వందనం రోజు గవర్నర్ తమిళసై ఒక మాట పేర్కొనడం అనేది జరిగింది. మహిళలకు ఇచ్చే 2,500 రూపాయల పథకం గురించి ప్రభుత్వంతో చర్చించాము, దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది తొందరలోనే ఇస్తాము అని పేర్కొనడం జరిగింది. ఫిబ్రవరి 2nd వీక్ లో ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఏ స్కీమ్ అమలులోకి రావాలన్నా ఏం చేయాలన్నా ఫిబ్రవరి 1st వీక్ లోనే స్కీమ్స్ అనేది అవైలబుల్ తీసుకొని రావాలా. సో గవర్నమెంట్ ఏమని ఆలోచిస్తుందంటే ఫిబ్రవరి 1st వీక్ లో మహాలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చేసి మహాలక్ష్మి పథకానికి ఎవరెవరిని ఎన్నిక చేయాలో వాళ్ళని ఎన్నిక చేసి మార్చి నుంచి వాళ్ళకు 2,500 రూపాయలు ఇచ్చే యోచనలో ఉన్నది. అది కూడా రేషన్ కార్డు ఉండాలి. ఏ స్కీమ్ ఏం కావాలన్నా మన దగ్గర రేషన్ కార్డు అనేది కన్ఫర్మ్ గా ఉండాలి. రేషన్ కార్డులో నేమ్ లేకపోతే మహాలక్ష్మి పథకం రావడం అనేది పాసిబుల్ అనేది కాదు. ఈ కేవైసీ ఈ మంత్ 31st వరకు ఉంది. ఈ కేవైసీ చేసుకుని వాళ్లకు ఫిబ్రవరి 1st నుంచి రేషన్ కార్డులో నేమ్ తీసేస్తారు. నేమ్ తీసేయడం వల్ల మహాలక్ష్మి పథకానికి ఎన్నికైనా అభయాస్తంలోని 6 పథకాలకు ఎన్నికైనా రేషన్ కార్డు అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. రేషన్ కార్డులో నేమ్ రాకపోతే మొత్తం పథకాలకి ఎసరు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కరెంట్ బిల్ అనేది జనవరి మంత్ అయితే అందరం పే చేయాలండి. జనవరి 31st వరకు అయితే ఎలాంటి రీఎంబర్స్మెంట్ లేకుండా 200 యూనిట్ల లోపు ఫ్రీ ఉచితం అన్నారు కదా, అది కూడా లేకుండా ఇది మాత్రం పే చేసేయాలి. ఫిబ్రవరి 1st నుంచి 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పేసి ఫిబ్రవరి 1st అప్డేట్ వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫిబ్రవరి 2nd వీక్ లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 100కి 100% ఒక 2 పథకాలను మాత్రం ఫిబ్రవరి 1st వీక్ లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు. ప్రతి ఒక్క రైతు దగ్గర ఉన్న సందిగ్ధత రైతు బంధు నాకు రాలేదు 2 ఎకరాల లోపు మాత్రమే పడింది. ఈ టర్మ్ లో మాత్రం 10 ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ మోతాదులోనే ఉందండి. ఎందుకో రీజన్ కూడా చెప్తా. మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమని చెప్పారు, రైతు నేస్తం కింద ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేది మాత్రం రైతు బంధు వస్తుంది, ఎకరానికి 5,000 రూపాయల వరకు మాత్రమే వస్తుంది. సో దీన్ని బట్టి 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది 10 ఎకరాల వరకు. ఎందుకంటే ఇప్పుడు మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎలక్షన్ దృష్ట్యా ఒకవేళ 5 ఎకరాల పైన ఉన్న భూస్వాములకు రైతు బంధు తగ్గిస్తే చాలా మంది ఓట్లేసే అవకాశం అనేది ఉండదు, ఎందుకంటే రైతు బంధు పోయింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక 100 ఎకరాలు రైతు భూమి ఉందనుకోండి, ఒక 100 మందికి భూమి ఉందనుకోండి, ఇందులో ఒక 30 మందికి మాత్రమే 5 ఎకరాల లోపు ఉంది ఇప్పుడు. ఎందుకంటే భూమి అనేది చాలా ఎక్కువ మంది ఎక్కువ మోతాదులో మెయింటైన్ చేస్తున్నారు. మిగతా 70 మందికి 5 ఎకరాల పైనే ఉంది. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ లో ఓట్లు కావాలా కాబట్టి మాక్సిమం రైతు బంధు 10 ఎకరాల లోపు మాత్రం రావడం జరుగుతుంది. రైతు రుణమాఫీ గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు జెండావందనం సందర్భంగా పేర్కొన్నారు, బ్యాంకు మేనేజర్లతో ఆల్రెడీ సంప్రదింపులు చేస్తున్నాము, ఒకే దఫాగా మొత్తం మేము కంప్లీట్ చేసేస్తాము, ఒకే దఫాగా 2 లక్షల వరకు రుణాలను కంప్లీట్ అంటే రుణ మాఫీ చేసేస్తామని కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, చాలా మందికి ఉన్న సందిగ్ధత ఇందిరమ్మ ఇల్లు అంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టాము, బిల్లులు అనేది పెండింగ్ లో ఉన్నాయి, లేకపోతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు మేము అప్లై చేసుకున్నాము, మాకు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనౌన్స్మెంట్ కాలేదు, మరి మేము అప్పుడు అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అంటే
100% వస్తుందండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, సిఎస్ శాంతి కుమార్ గారు మనకి ఏమని పేర్కొన్నారంటే ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి ఇప్పటి వరకు 84 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక సంవత్సరానికి ఎంతమందికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఫిబ్రవరిలో మేము రిలీజ్ చేస్తామని జెండా వందనం సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు వస్తుందా రాదా అంటే 100% వస్తుంది. ఎందుకోసం అని చెప్తాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎవరైతే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో, లేకపోతే ఎవరైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో అప్లై చేశారో మొదటి విడతగా వాళ్ళకి ఇస్తాం. మొదటి సంవత్సరంలో వాళ్ళది కంప్లీట్ చేసిన తర్వాతనే సెకండ్ సంవత్సరం నుంచి వేరే వాళ్ళకు కొత్త పేర్లు అనేది అనౌన్స్ చేయడం అనేది జరుగుతుందని క్లియర్ కట్ గా పేర్కొనడం జరిగింది. సో ఏ వ్యక్తి కూడా అధైర్యపడకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. హోప్ సో మీకు వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం రైతన్నలకు ఎలాగో హెల్ప్ చేయలేం కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతన్న ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.